అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది రాబోతోంది. అయితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నా సరే, ఆర్థిక సమస్యలతో మీరు సతమతమవుతున్నారా? అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు బాధపడుతున్నారా? అయితే ఉగాది రోజున ఆవుకు ఇది పెట్టండి చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అయితే ఉగాది పండగ రోజున ఆవుకు ఏం పెట్టటం వల్ల కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది? అలాగే ఉగాది పండగకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో ఉగాది పండగకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు, ఇది కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త శుభారంభాలకు సంకేతం. ప్రతి సంవత్సరం ఉగాది రోజు మనం చేసే పూజలు, సాంప్రదాయాలు మన జీవితంలో ఎంతో ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఒక చిన్న పని చేస్తే చాలు, జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అదేంటంటే ఉగాది రోజున ఆవుకి ఆహారం పెట్టడం. పంచాంగం ప్రకారం ఆ రోజు కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఆ రోజు చేసే కొన్ని చిన్న ఆధ్యాత్మిక పద్ధతులు మన జీవితంలో మంచి మార్పులను తీసుకొస్తాయి. మన సంస్కృతిలో ఆవును గోమాతగా పూజిస్తారు. ఆవులో అన్ని దేవతలు నివసిస్తారని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఆవుకు ఆహారం పెట్టడం అంటే దేవతలకు నైవేద్యం పెట్టినట్లే అని భావిస్తారు. అయితే పెద్దలు ఒక మాట చెబుతారు, గోమాతను సంతోషపరిస్తే లక్ష్మీదేవి ఇంటికి ఖచ్చితంగా వస్తుందని. అంటే మన ఇంట్లో ధనం, ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయని అర్థం. అయితే ఉగాది రోజు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈరోజు చేసే మంచి పనులకు ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది. ఈరోజు మనం ఆవుకు ప్రేమతో ఆహారం పెడితే అది కేవలం ఒక జంతువుకు ఆహారం పెట్టడం కాదు, అది ఒక పుణ్యకార్యం. గోమాత మనకు ఎంతో ఉపకారం చేస్తుంది, పాలిస్తుంది, పెరిగిస్తుంది. నెయ్యి, వెన్న వంటి ఎన్నో పవిత్రమైన పదార్థాలు మనకు ఆవు వల్లే లభిస్తాయి. వేదాల్లో కూడా గోమాతకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అందుకే ఉగాది రోజు గోమాతకు ఆహారం పెట్టడం అంటే దేవతల అనుగ్రహం పొందటమన్నమాట. అయితే ఉగాది రోజు మీరు ఏం చెయ్యాలంటే, ఉదయం లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని ముందుగా దేవుడికి పూజ చేయాలి. ఆ తర్వాత గోమాతకు పెట్టటానికి ఒక చిన్న నైవేద్యాన్ని తయారు చేయాలి. సాధారణంగా ఈ పదార్థాలు పెట్టటం చాలా శుభంగా భావిస్తారు. అవేంటంటే బెల్లం మరియు అరటిపండ్లు కలిపి ఆవుకు పెట్టటం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. తీపి అంటే శుభం. జీవితంలో తీపి సంఘటనలు జరగాలని దీనికి సంకేతం. ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదట ఆవు దగ్గరికి వెళ్లి గౌరవంగా నమస్కారం చేయాలి. మనసులో ఇలా ప్రార్థించాలి, గోమాత, మా ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతిని ఇవ్వు. ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ప్రేమతో ఆహారం పెట్టాలి. బెల్లం, అరటిపండ్లు కలిపి పెట్టటం ఈ విధంగా చేస్తే కనుక గోమాత అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఆవు తింటున్నప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు, తొందర ఉండకూడదు. మనసులో మంచి ఆలోచనలు ఉండాలి. ఇలా చేస్తే కనుక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, ఉగాది రోజు గోమాతకు ఆహారం పెట్టిన వారికి ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయని, ఇంట్లో ధనసంపద పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి, కుటుంబంలో శాంతి ఉంటుంది, పిల్లలకి విద్యాభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెద్దలు ఏం చెబుతారంటే, గోమాతను సంతోషపరిస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది అని. అయితే పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి డబ్బు లేదు, కాని భక్తి చాలా ఎక్కువ. ఒక ఉగాది రోజు అతను దేవుణ్ణి ప్రార్థించాడు, నాకు ధనం కావాలి, అలాగే నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని. అప్పుడు ఒక మహానుభావుడు అతనికొక మంచి సలహా ఇచ్చాడు. ప్రతి ఉగాది రోజు గోమాతకు ఆహారం పెట్టు. ఈ విధంగా చెప్పగానే అతను ఆ మాట విని ప్రతి సంవత్సరం గోమాతకు ఆహారం పెట్టడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతనికి మంచి సంపద వచ్చింది, కుటుంబం సంతోషంగా మారింది. ఇది కేవలం కథ మాత్రమే కాదు, గోమాతకు సేవ చేసినవారికి దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతారు. అయితే మన పురాణాల ప్రకారం గోమాతలో 33 కోట్ల దేవతలు నివసిస్తారని చెబుతారు. అందుకే గోమాతను తాకడం, పూజించటం, ఆహారం పెట్టడం ఎంతో పుణ్యకార్యం. వేదాల్లో ఏం చెప్పబడిందంటే, గావో విశ్వస్య మాతరః,
అంటే ఆవులు ప్రపంచానికి తల్లులని అర్థం. అయితే ఉగాది రోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టాలి, పూజ చెయ్యాలి, ఉగాది పచ్చడి తినాలి. ఈ పనులన్నింటితో పాటు గోమాతకు ఆహారం ఖచ్చితంగా పెట్టండి. ఇది చాలా చిన్న పని అయినా సరే దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అరటి పండ్లు, బెల్లం కలిపి పెట్టండి. దీని ఫలితంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. మన పెద్దలు ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉంటారు, మనం దేవుడికి నైవేద్యం పెట్టడం ఎంత పుణ్యమో గోమాతకు ఆహారం పెట్టడం కూడా అంతే పుణ్యమని. ఎందుకంటే గోమాతలో దేవతల శక్తి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి. ఒక ఆవు దగ్గరికి వెళ్లి ప్రేమతో ఆహారం పెడితే అది కేవలం ఒక జీవిని తృప్తిపరచడం మాత్రమే కాదు, అది ఒక యజ్ఞం చేసినట్లే. ఆ యజ్ఞానికి దేవతల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఉగాది రోజు గోమాతకు ఆహారం పెట్టడం చాలా శుభం. ఈ రోజు పెట్టిన ఒక చిన్న ముక్క బెల్లం కూడా ఎన్నో రెట్లు పుణ్యంగా మారుతుంది. అయితే మన దేశంలో వేల సంవత్సరాల నుండి గోమాతను పవిత్రంగా భావిస్తున్నారు. గోమాత గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది. ఆవు మనిషికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది, పాలిస్తుంది. ఆ పాలతో మనం పెరుగు, నెయ్యి, వెన్న తయారు చేసుకుంటాం. ఇవన్నీ దేవతల పూజల్లో ఉపయోగించే పవిత్ర పదార్థాలు. ఇంకా గోమయం, గోమూత్రం కూడా పూజల్లో, ఆయుర్వేదంలో ఎంతో ఉపయోగపడతాయి. అందుకే గోమాతను కామధేనువుతో పోలుస్తారు. అంటే కోరికలు తీర్చే దివ్యమైన శక్తి అని అర్థం. అయితే ఉగాది రోజు గోమాతకు ఆహారం పెట్టేటప్పుడు ఒక చిన్న నియమం పాటిస్తే ఇంకా మంచిదే. ముందుగా ఇంట్లో పూజ చేయాలి. తర్వాత ఒక పాత్రలో బెల్లం ముక్కలు, అరటిపండ్లు పెట్టాలి. ఆ తర్వాత గోమాత దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి మనసులో ఇలా చెప్పుకోవాలి, గోమాత, మా ఇంటికి శాంతిని ఇవ్వు, ఆరోగ్యాన్నివ్వు, ఐశ్వర్యాన్నివ్వు అని. ఆ తర్వాత ప్రేమగా ఆహారం పెట్టాలి. ఆవు తింటున్నప్పుడు మనసులో మంచి కోరికలు కోరుకోవాలి. అయితే గోమాతకు సేవ చేసిన ఇంట్లో ఎప్పుడూ శుభం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఆ ఇంట్లో కలహాలు తగ్గుతాయి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, పిల్లలు చదువులో అభివృద్ధి చెందుతారు, పెద్దవాళ్లకు ఆరోగ్యం ఉంటుంది, ఇంట్లో ధనం నిలుస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం ఆ ఇంటిపై ఉంటుంది. అందుకే చాలామంది పెద్దలు ప్రతిరోజూ గోమాతకు గడ్డి లేదా రొట్టె పెట్టడం అలవాటు చేసుకున్నారు. గోమాతకు ఆహారం పెట్టడం మాత్రమే కాదు, గోమాతను కాపాడటం, ప్రేమగా చూసుకోవటం కూడా గోసేవగా భావిస్తారు. మన గ్రామాల్లో చాలామంది రైతులు ఆవులను కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు. వాటికి మంచి ఆహారం పెడతారు, వాటిని గౌరవిస్తారు. ఇలా గోసేవ చేసిన వారికి దేవతల ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ విధంగా మీరు గోమాతకు ఉగాది రోజు బెల్లం, అరటిపండ్లు కలిపి పెట్టటం మీ జీవితంలో ఉన్న సకల కోరికలు నెరవేరుతాయి. ఆ గోమాత యొక్క ఆశీర్వాదంతో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అప్పుల ఊబిలో కూరుకొనిపోయినా, మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా మీ సమస్యలు తొలగిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.